నార్మల్గా మనం ఇంట్లో ఎలా ఉంటాం, సింగిల్ బెడ్రూమ్, కొంతమంది కొంచెం చాలు మనకి ఇది ఇద్దరు ఉన్నప్పుడు కూడా అనుకున్నప్పుడు సో సరిపోతుంది ఆ ఇల్లు, బట్ కంఫర్టబుల్ గా ఉంది, చిన్నది అన్న మాటకే చిన్నది కానీ పైప్ లైన్ కానీ చాలా కంఫర్ట్ గా ఉంది. అండ్ దీనికి మీకు ఫండింగ్ ఎలా వచ్చింది అసలు, ఏ విధంగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఓకే, ఎవరి దగ్గర ఇంట్లో ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎవరు ఇచ్చారు అసలు అమౌంట్ మీకు? స్టార్ట్ చేద్దాం అనేది లైక్ 4 months బ్యాక్ ఐడియా ఇది, ఇప్పుడు కాదు. అప్పటి నుండి నేను ఫండింగ్ కోసం డిఫరెంట్ పీపుల్ని డిఫరెంట్ సెక్టార్స్లో అప్రోచ్ అవ్వడం జరిగింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కాకుండా బయట ఇంకా తెలిసిన వాళ్ళు, కొంతమంది మంచిగా వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళు, మనకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మేము ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, ఇఫ్ పాసిబుల్ మీ వంతు అయినంత వరకు మీరు ఫండ్ చేయడానికి ట్రై చేయండి అని. బట్ నో ఛాన్స్, అసలు జీరో ఛాన్స్ అని చెప్పాలి. నేను ఎవ్వరు ముందుకు రాలేదు, బికాజ్ నాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ క్రిటిసైజ్ చేయడం అంటే 2 pointsలో నాకు చాలా ఎక్కువగా వచ్చింది క్రిటిసైజేషన్. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి నేను సింగిల్ పేరెంట్ చైల్డ్ని, నేను మదర్ ఒక్కరే. సో ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నీకు వెనక సపోర్ట్ లేదు, సో ఏ నమ్మకంతో మేము నీకు ఫండ్ ఇవ్వాలి? సో కొంతమంది ఓకే సింగిల్ పేరెంట్ కదా మనం ఎంకరేజ్ చేద్దామని ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నా, వాళ్ళకి ఏంటంటే నేను ఒక గర్ల్ అనేది మళ్ళీ సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అమ్మాయిని నమ్మి పెట్టడం అంటే ఇట్స్ ద హార్డెస్ట్ థింగ్, అంటే ఇప్పుడున్న సొసైటీలో. సో ఎలా నమ్మాలి? ఈ క్వశ్చన్స్ నా ముందు ఉన్నాయి. ఈ రెండే నాకు నా ఫండింగ్ని స్టాప్ చేయడానికి మెయిన్ రీజన్స్. అసలు బాధపడ్డారా అప్పుడు? చాలా అంటే చాలా, ఎందుకంటే ఉంది కాన్సెప్ట్ ఉంది, మంచి కాజ్ ఉంది, ముందుకు వెళ్ళాలి, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే పర్ఫెక్ట్ రీసెర్చ్ ఉంది. ఎక్కడ మనం ఫెయిల్ చెప్పలేం, మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది కస్టమర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ మార్కెట్లోకి తీసుకెళ్లేంత వరకు అయితే కావాల్సిన నాలెడ్జ్ మన దగ్గర ఉంది. అలాంటి టైంలో కూడా మనం బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సిన ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు చాలా బాధేస్తుంది. మోర్ ఓవర్ లైక్ సింగిల్ పేరెంట్ ఉంటే ఇన్ని ఉంటాయా, టాలెంట్ ఉంటే కూడా ఆగిపోవాల్సి వస్తుందా అని ఒక థాట్. చేద్దామన్నా ఏదో ఒక హర్డిల్ వస్తూనే ఉంటుంది. మరి ఎక్కడ ఎవరు ఇచ్చారు ఫస్ట్ అమౌంట్ అనేది? సో ఇంకా ఫస్ట్ లాస్ట్ అని ఏం లేదు, మమ్మీ మా కోసం కొంచెం సేవ్ చేసిన అమౌంట్, సో మా స్టడీస్ కోసం బేసిక్గా ఆ అమౌంట్ నుంచి కొంత అమౌంట్ మమ్మీ ఎంతైతే సేవ్ చేసుకున్నారో అంత అమౌంట్ పెట్టేశారు. అప్పటికి సరిపోలేదు బేసిక్గా. సో సరిపోకపోతే కొంచెం ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర మమ్మీ ఇలా చేస్తుంది అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేసి ఫైనాన్స్లో తీసుకురావడం జరిగింది లాస్ట్. సో ఫైనాన్స్ తర్వాత మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, అది కూడా లైక్ మళ్ళీ మనం కడుతున్నాం కాబట్టి ఇస్తున్నారు వాళ్ళు. సో మమ్మీ కాకుండా వేరే ఫైనాన్షియల్ సపోర్ట్ మనకి ఎక్కడి నుంచి లేదు, తను హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్. మీరు వేరే దగ్గర మాట్లాడినప్పుడు కూడా నేను విన్నాను, అమ్మ కోసం అంటే అమ్మ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సింగిల్ గా ఉన్నారు అలాంటి వాళ్ళకే ఇది అంకితం అనే చెప్పుకోవాలన్న మాట కూడా మీ నోటి నుంచి విన్నాను నేను. నిజమేనా ఇది? ఎందుకు ఆ మాట అన్నాను అంటే, ఇప్పుడు చాలా మందిని చూస్తుంటాం సింగిల్ పేరెంట్ చైల్డ్, మోస్ట్లీ గర్ల్స్ ఎవరికైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఏంటి అంటే సొసైటీలో వాళ్ళు ఏమైనా చేద్దాం అనుకున్నా, వాళ్ళు డేర్ స్టెప్ తీసుకొని ముందుకు వచ్చినా కూడా సొసైటీ యాక్సెప్ట్ చేయడానికి అంత ఓపెన్ లేదు మనకి ఇప్పుడు. సో కొంతమంది ఉన్నారు బ్రాడ్ మైండెడ్ పీపుల్, అందరూ అలా ఉంటే ఏమవుతుందంటే చాలా టాలెంట్స్ బయటకు వస్తాయి. అలా లేదు, బట్ మదర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ పేరెంట్స్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు లైక్ మా మదర్ లాగా చాలా మదర్స్ వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మేబీ అందరు బయటికి రాకపోవచ్చు, చాలా మంది ఇంట్లో ఉండి పిల్లల్ని చాలా మంచి పొజిషన్స్ లో ఉంచిన మదర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా కో పార్ట్నర్ ఒక అతను ఉన్నారు, నవీన్ రెడ్డి అని, తను కూడా అలానే హ్యాపీగా ఉన్నారేమో. అందరూ వచ్చి విజిటర్స్ చాలా మంది వస్తూ ఉన్నారు. ఓకే, అంటే ఎప్పుడు వచ్చింది మీకు ఈ ఆలోచన? మాన్సారెడ్డి మీ దగ్గర ఎప్పుడు తీసుకొచ్చారు ఈ ఆలోచన, మనం ఇలా చేద్దామని? కానీ ఏమని చెప్పారు అసలు? యాక్చువల్లీ స్టార్టింగ్ ఐడియా ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ మొత్తం మాన్సాజీ ఆల్రెడీ చేశారు. అండ్ ఎప్పుడైతే తను చెప్పారో నాకు ఒకటైతే అర్థమైంది, సో ఫ్యూచర్ రివల్యూషన్ అయితే ఉందో, ఫ్యూచర్ నీడ్ దృష్టిలో ఉంచుకొని తనైతే స్టోరీ లైన్ చెప్పారు, అది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ పాయింట్ దగ్గర నేను నిజంగా లైక్ ఇట్ మేక్ సెన్స్, నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్కి ఇది నిజంగా యూస్ఫుల్ అని ఒక పాయింట్ అయితే అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కోఫౌండర్ అది చెప్పాలంటే, ఇప్పుడు ఎప్పుడైతే తను చెప్పంగానే ఎస్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఎవరికి రాని ఆపర్చునిటీ కలిసి స్టార్ట్ చేయడానికి. అండ్ ఇప్పుడు మేమున్న సెగ్మెంట్ వచ్చేసి మైక్రో లివింగ్. అండ్ నాకు ఇందులో 3 మెయిన్ పాయింట్స్ నాకు చాలా బాగా నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి అంటే ఈజీ టు సెటప్, వితిన్ 10-15 డేస్లో సెటప్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్, కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా లీజ్ తీసుకొని అక్కడ పెట్టుకున్నా కానీ ఆఫ్టర్ లీజ్ నేను తీసుకుని వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో నాకు ఈ పాయింట్ నాకు బాగా అనిపించింది. అండ్ అన్నిటికన్నా బెస్ట్ ఈ మైక్రో లివింగ్లో ఇప్పుడు దాకా ఏవైతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో
సో వాటికి ఇది కాంపిటీషన్లో ముందుండేటట్టు నాకు అనిపించిన పాయింట్, థర్డ్ మెయిన్ పాయింట్ ఏంటంటే లైఫ్. ఇది యాక్చువల్లీ అయితే ఆర్సీసీ పైప్ మేము తీసుకున్నాము. కంపెనీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే లైక్ అయితే ఇది డ్యామ్స్ వాడడానికి చేస్తారు, అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది వచ్చి 70 to 100 years వర్క్ చేస్తుంది విత్ వాటర్ ప్రెషర్ అని చెప్తారు. సో మనం అయితే హౌస్ చూస్తాం వితౌట్ ఎనీ ప్రెషర్, ఏం వాడట్లేదు ఇందులో. సో దీని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకా పెద్దగా ఉంది. సో నాకు ఈ 3 points మీద నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ హౌస్ ఇన్ ఇండియా. అండ్ రాబోయే టైంలో ఇంకా మంచి రెవల్యూషనరీగా అవుతుంది. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో చాలా మంది మనతో పాటు కలిసి వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో వీఆర్ గోయింగ్ టు గెట్ న్యూ రెవల్యూషన్ ఇన్ విత్ దిస్ ఓపోర్డ్ హౌసింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హౌసింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నారు చాలా స్ట్రాంగ్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఇది మనకి ఉండొచ్చు అంటే నిర్మించడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇప్పుడు ఏదైతే మేము మా ఎక్స్పెక్టెన్సీ ఏంటంటే, సో అది అకౌంట్ టు ద ప్రాజెక్ట్, బట్ 15 to 20 days is the maximum time, so we can promise them. And ఎవరైతే రిసార్ట్ సెటప్ చెప్పాలంటే, ఎందుకంటే అక్కడ ఒక 10-15 రిసార్ట్ మినిమం పడతాయి, వాళ్ళకి మేము చెప్తామంటే విత్ ఇన్ జస్ట్ 1 month మీరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కౌంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సెటప్ కనుక తీసుకుంటే మా దగ్గర నుంచి మేము ఫుల్ఫిల్ చేసిన తర్వాత విత్ ఇన్ జస్ట్ 1 month తర్వాత మీ ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్, అదే జనరల్గా అదే హోటల్ సెటప్ లేకపోతే రిసార్ట్ సెటప్ కావాలి అంటే ఫస్ట్ వాళ్ళు రిసార్ట్ కట్టాలి, అది కట్టడానికి 6 to 7 months టైం పడుతుంది. అండ్ 1 year తర్వాత దాంట్లో నుంచి కస్టమర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ విత్ ఇన్ మంత్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2000 rupeesకి వాళ్ళు రెంట్ చేసినా కానీ విత్ ఇన్ జస్ట్ 90 days, సో లైక్ 45 days విత్ ఇన్ 9 lakhs దాకా వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో వీ కెన్ గ్యారంటీ దట్. మా మెయిన్ ఏంటంటే లో కాస్టింగ్లోకి హౌసింగ్ తీసుకొని రావాలి. అండ్ ఇది ఒక లగ్జరియస్ లైక్ పీక్ లెవెల్ కూడా టచ్ చేయాలని చెప్పి మేము ఆ కాన్సెప్ట్ వర్క్ చేస్తున్నాం. తక్కువ రోజుల్లో యాక్చువల్లీ మీరు అన్నట్టుగా 10 to 20 days లో ఇల్లు తయారైపోతుంది విత్ ఫర్నిచర్ తో ఇస్తారు. అది కూడా ఇందాక మాన్స గారు మాతో మాట్లాడినప్పుడు అన్నారు 2.8 నుంచి మేము తగ్గించడానికి చూస్తున్నాం, బట్ 3.5 అయితే ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ లో ఉందన్నారు. సో ఇంకా బోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏవైతే కొన్ని ప్రాజెక్ట్స్ కమింగ్ అప్ అన్నారు అందులో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? 100%. ఓకే, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తెలంగాణకి సంబంధించి మీరు ఎక్కడి నుంచి? బేసికలీ విజయవాడ నుంచి. నా స్కూలింగ్ అంతా గుంటూరు విజయవాడలో జరిగింది. అండ్ పంజాబ్లో నాది ఎల్పియూలో నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నౌ ప్రెసెంట్ ఐఎమ్ డూయింగ్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఫ్రమ్ ఎల్పియూ ఇట్ సెల్ఫ్. అండ్ తన నా జూనియర్ అక్కడ. మేము కలిసి ఆల్రెడీ ఇంతకుముందు ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ నుంచే ఇది స్టార్ట్ అయింది. సో మొత్తానికి ఆంధ్ర అండ్ తెలంగాణ మిక్స్ తోటి ఒక చక్కటి ఆలోచన, ఇలా ఒక సిమెంట్ పైప్ లైన్లో ఇంటిని నిర్మించవచ్చు, అది కూడా విత్ ఫర్నిచర్తో ఎలా చేసుకోవాలని. చాలా మంది ఇలా ఉంటే ఎలా డిజైన్ చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. విత్ ఫర్నిచర్తో మీరు ఇంటీరియర్ డిజైనింగ్తో ఇచ్చారు కాబట్టి పర్ఫెక్ట్గా ఒక ఐడియా చూడగానే అర్థమైపోతుంది. బట్ ఆల్ ద బెస్ట్ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మీకు అమౌంట్ ఇవ్వని అన్నారో, ఎందుకు చేయగలవా లేదా హర్డిల్ అనుకున్నప్పుడు, ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో ఇంటిని, అప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటి? స్టార్ట్ చేసిన తర్వాత మనం అప్డేట్ ఎవరికి ఇవ్వలేదు, బయటకి అసలు రివీల్ చేయలేదు. బట్ ఇప్పుడు లాస్ట్ ఇనాగరేషన్ డే రోజు ముందు రోజు, సో 1-2 days ముందు మేము అందరిని ఇన్వైట్ చేసాం అనమాట. స్పెషల్గా లైక్ ఇచ్చారు ఇవ్వలేదు అనేది దృష్టిలో పెట్టుకోకుండా అందరినీ కామన్గా మనం ఇన్వైట్ చేస్తాం స్పెషల్ ఇంట్రెస్ట్ మీద. చేసినప్పుడు ప్రవీణ్ సార్ వచ్చారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, సెక్రటరీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ సార్ వచ్చారు ఇనాగరేషన్కి. ఇనాగరేషన్ అయిపోయేంత వరకు కూడా ఎవరికి అంత పర్ఫెక్ట్ ఐడియా లేదు అసలు ఏం జరుగుతుంది అనేది. ఇనాగరేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే న్యూస్ స్ప్రెడ్ అవ్వడం, త్రూ సోషల్ మీడియా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిందో, సో వాళ్ళు విజిట్ చేయడం మొదలుపెట్టారు. మనకి ఫండింగ్ ఇవ్వనన్న ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ 80% పీపుల్ ఇప్పటివరకు అయితే వచ్చారు, ఆల్రెడీ విజిట్ చేశారు. అండ్ దే సెడ్ యూ మేడ్ ఇట్, అదొక వర్డ్ చాలు. సో ఇంకో 20% ఉన్నారు ఎక్స్పెక్టింగ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే అది వాళ్ళు వద్దన్నారు ఇవ్వనన్నారు అనేది కాదు అక్కడ పాయింట్. బట్ నిజంగా ఇలా ఒకవేళ వాళ్ళని ఇంకెవరన్నా, ఇప్పుడు నేను కాదు నా అలాంటి వాళ్ళు ఇంకెవరన్నా బై మిస్టేక్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు ఫండ్ చేసేంత క్యాపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది. ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు కూడా వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇది, అంటే నేను ఒక పర్సన్కి ఇవ్వలేదు, తను చేసి చూపించింది, సో మేబీ వీళ్ళు కూడా చేయొచ్చు, సో ఇంకొకరికి వాళ్ళు హెల్ప్ చేసే ఛాన్స్ మనం కల్పించిన వాళ్ళం అవుతాం. ఎగ్జాక్ట్లీ, అందుకని. సో అండ్ ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మనస? సో బేసిక్గా మేము లైక్ నేను మీకు ఇందాక చెప్పినట్టు 12 డిజైన్స్ ఉన్నాయి. సో దానిలో డిఫరెంట్ కాటేజెస్ ఉన్నాయి, ఫామ్ హౌసెస్ ఉన్నాయి, హాస్పిటాలిటీకి సంబంధించి మనం కాప్ హౌసెస్ డిజైన్ చేసాం, పోలీస్ సెక్టార్ వాళ్ళ కోసం స్పెషల్గా మొబైల్ క్లినిక్స్ డిజైన్ చేసాము. అది కాకుండా నార్మల్ ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వాళ్ళ దానిలో ప్లాట్స్ డివైడ్ చేసినప్పుడు సేల్ అవుతాయి, సేల్ అయిన తర్వాత ప్లాట్ ఖాళీగా ఉంటుంది ఒక 3-4 years వాళ్ళు హౌసింగ్ చేసుకోకపోతే, సో అలాంటి వాళ్ళకి స్పెషల్గా కొన్ని డిజైన్ చేయడం జరిగింది. నార్మల్ 1 BHK, 2 BHK, 3 BHK చేయడం జరిగింది. సో ఇవన్నింటికన్నా ముందు మా ఫోకస్ టూరిజం. ఎందుకు అంటే ఫస్ట్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఇలాంటి హౌస్ ఫస్ట్ టైం, మోర్ ఓవర్ ఇది ఫస్ట్ ఎవరైనా
హౌసింగ్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి అసలు 1-2 days ఇందులో ఉండే ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. వాళ్ళు వితౌట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒకటి తీసుకొని తర్వాత వాళ్ళు ఇబ్బంది పడద్దు. ఆ ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వాలి అంటే అది ఓన్లీ టూరిజం త్రూ మనకు పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే టూరిజం ఇప్పుడు గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికీ మేము ఆల్రెడీ కవిత మేడంని కలవడం జరిగింది, ఎమ్మెల్సీ కవిత మేడం గారిని. సో మేడం దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉంది. సో మేడం కూడా మాకు లైక్ ప్రాజెక్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్. సో అక్కడ నుంచి మేము కూడా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే టూరిజంకి కూడా ఇది ప్లస్ అవుతుంది. ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు కాబట్టి, ఓన్లీ తెలంగాణలో స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో మనం మన సోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడం బెస్ట్ కాబట్టి తెలంగాణ ఈ టూరిజంకి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. మోర్ ఓవర్ ఇప్పుడు మనం టూరిజం త్రూ వెళ్ళినప్పుడు పీపుల్ ఎవరైతే ఇందులో ఉండాలనుకున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ సమ్ కాటేజెస్ కట్టించింది, గవర్నమెంట్ సమ్ రిసార్ట్స్ కట్టించింది అంటే అక్కడికి వెళ్ళి ఒక 1-2 days స్టే చేసి అప్పుడు వాళ్ళ హౌసింగ్కి డెసిషన్ తీసుకోవచ్చు ఈజీగా. సో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు కాబట్టి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ టూరిజం అంటే అక్కడ 1-2 రోజులే ఉంటారు వాళ్ళు మాక్సిమం. సో అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. మోర్ ఓవర్ వాళ్ళకి వెదర్ కండిషన్స్, ఇప్పుడు ఈ పైప్ మెయిన్గా వెదర్ కండిషన్స్ని అండ్ కాస్టింగ్ని, మొబిలిటీని చెక్ చేసుకొని చేశాం కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఇది రియల్గా పాసిబుల్ అవుద్దా కాదనేది. ఇప్పుడు న్యూస్ పేపర్లో, నార్మల్ యూట్యూబ్ ఛానల్స్లో చూసిన వాళ్ళకి ఒక వ్యూ ఉంది దీని మీద, లైవ్గా విజిట్ చేసిన వాళ్ళకి వ్యూ డిఫరెంట్ ఉంది. మేము ఆ డిఫరెన్స్ కూడా అడిగాం చాలా మందిని, మా దగ్గరకు వచ్చిన వ్యూవర్స్ని. వాళ్ళు లైక్ కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళు ఏంటంటే లేదు న్యూస్ పేపర్లో చూసినంత ఈజీగా లేదు, ఇక్కడికి వస్తే సమ్ డిఫరెంట్ ఒక వరల్డ్ని చూసినట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫీల్ వాళ్ళకి మనం కల్పించాలి, అది మా మెయిన్ ఇంటెన్స్. ఇండియాలోనే మొట్టమొదటిది ఇది. ఎవరు ఇంతవరకు ఆలోచన చేశారేమో కానీ ఆచరణలో పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంట్ పైప్ లైన్ హౌస్ అనేది చాలా బ్యూటిఫుల్ హౌస్. అది మీ ద్వారానే బయటకు వచ్చింది, ఇండియాలోనే ఫస్ట్ అది. మాన్సా, ఆ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. ఏం చెప్తారు ఫైనల్ గా ఇంటి గురించి కావచ్చు? సో మేము చెప్పేది ఒక్కటే, ఫస్ట్ మన వాళ్ళు అంటే లైక్ మన తెలుగు స్టేట్స్లో తెలంగాణ, ఆంధ్ర, మనం హౌసింగ్కి అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. బిఫోర్ దాట్ మేము చెప్పేది ఒకటే, లైక్ టూరిజం త్రూ మేము వస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ రియల్ ఎస్టేట్ ఏవైతే ఎంటీ ల్యాండ్స్ ఉన్నాయో, మనం ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చే చెట్లయితే పెంచడం కష్టం, ఎందుకంటే తర్వాత రూట్స్ పెరిగిపోయి మళ్ళీ వాళ్ళు డిగ్ చేసి హౌసింగ్ చేయడం. సో ఆ ల్యాండ్ని వేస్ట్ చేయకుండా ఇలాంటిది పెడితే ఓన్లీ త్రూ గవర్నమెంట్ కాకుండా త్రూ ప్రైవేట్ కూడా మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం. మోరోవర్ వాళ్ళు అక్కడ వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది మెయిన్గా. అండ్ కొన్ని ఫ్యామిలీస్ రిసార్ట్ టైప్స్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అది కూడా ప్లాన్ చేయాలని మేము వాళ్ళని కోరుకుంటున్నాం. నెక్స్ట్ గోల్ ఇదే అన్నమాట, నెక్స్ట్ గోల్ ఇదే ప్లానింగ్ లో ఉన్నాయి అవన్నీ. ఓకే, వాట్ ఆర్ యువర్ పాజిటివ్స్? మాన్సా, పాజిటివిటీ అంటే ఏం చెప్తారు? లైక్ పాజిటివిటీ అంటే నథింగ్ లైక్, సో ఏదైనా ఒక కాన్సెప్ట్ అనుకుంటే సో డెఫినెట్గా దాని మీద వర్కౌట్ చేసి, సో బేసిక్గా అందరు నన్ను మొండి పిల్ల అని అంటారు, ఐఎమ్ స్టబర్న్ లిటిల్ బిట్. ఎందుకు అంటే ఏదైనా అనుకుంటే అది కంప్లీట్ ఫినిష్ చేసేంత వరకు దాని మీద కంప్లీట్గా చేస్తాను వర్కౌట్. మైండ్ డైవర్ట్ అయ్యే ఛాన్స్ అసలు ఉండదు. అది ఏదైనా. నెగిటివ్ పార్ట్ ఏంటి? ఏది మార్చుకోవాలనుకుంటున్నారు? సో మార్చుకోవాలి ఈజ్ లైక్ అంటే నాకు ఎవరు పర్సనల్గా అయితే చెప్పలేదు ఇప్పటి వరకు, మేబీ ఉంటుంది, ఎవరైనా చెప్తే నేను తీసుకుంటాను, డెఫినెట్గా వెతకాలి. బట్ మీకైతే ఏం కనిపించలేదు. అఫ్ కోర్స్ నాలో నాకు సెల్ఫ్ పాజిటివిటీ, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అదే పాజిటివిటీ మెయింటైన్ చేయండి. ఎంతగా కాన్సన్ట్రేట్ చేస్తే అంత మంచి అవుట్పుట్ వస్తుంది అనే దానికి నిదర్శనమే ఇది అంటాను నేను. అండ్ మీరు చెప్పిన 12 కూడా అద్భుతాలే అవుతాయి, వింతగా ఉంటాయి అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందరూ సర్ప్రైజ్ అయ్యే విధంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఒక యువ ఇంజనీర్, అది కూడా కరీంనగర్, తెలంగాణకి సంబంధించిన అమ్మాయి ఇంత అద్భుతాన్ని సాధించింది. వింత అంటున్నామంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. అందరూ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. నిజంగా ఒక యువ ఇంజనీర్ సత్తా ఏంటో ఈ ఇల్లు చూస్తే అర్థమైపోతుంది. మాన్సా, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మాన్సా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సిమెంట్ పైప్ లైన్ లో అద్భుతంగా ఒక ఇల్లు ఏ విధంగా ఉంది, ఎలా నిర్మించారు, దానికి తగ్గ ఖర్చు ఏమిటి, ఎవరెవరికి అనుకూలంగా ఉంటుంది అన్ని తెలుసుకున్నాం కదా మానస మాటల్లోనే. ఇలాంటి ఇంజనీర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసకైతే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి తన దగ్గర. మీరు కూడా హ్యాపీగా వెళ్ళి ఒక్కసారి ఆ హౌస్ని విజిట్ చేయొచ్చు. ఎంతవరకు అనుకూలంగా ఉంది, ఎంతమంది కంఫర్టబుల్గా ఉంటుంది, ఖర్చు విషయాలన్నీ కూడా ఒకసారి మీరు వెళ్ళి కూడా చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఐడియా. కావాలంటే మిగతా వాళ్ళు కూడా మీరు షేర్ చేయొచ్చు. ఒకసారి
ఒకసారి విజిట్ చేయండి. అండ్ దాంతోపాటుగా ఈ బ్యూటిఫుల్ హౌస్, ఈ క్రెడిట్స్ అన్నీ కూడా మానసకే దక్కుతాయి. తను పడ్డ కష్టాలు కావచ్చు, ప్రతిదీ తన తల్లిగారి సహకారం, ప్రోత్సాహం అనేది చాలా చాలా తనకి హెల్ప్ అయింది. అలాగే అందరూ తనకి హెల్ప్ చేయండి, ఒకసారి విజిట్ చేయండి, ఏ విధంగా ఉందని కూడా చూస్తే కనుక మీకు మంచి ఐడియా వస్తుంది. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.